నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతం మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుంది. ఇక 1091 అడుగులకు గాను 1090 అడుగులకు చేరుకుంది. 90 టీఎంసీలకు గాను 85 టీఎంసీలు నీటి నిల్వ చేరింది. ఇక దీంతో శ్రీరామ్ ప్రాజెక్టు నుంచి 42 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆర్ భూపతి అందిస్తారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా పేరొందిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిన్నట్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయికి చేరుకుంది. జిల్లాలోని ఇన్ఫ్లో రోజు రోజుకు పెరుగుతుంది. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లో వస్తుండడంతో ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది. అయితే జిల్లాలో పెద్ద ప్రాజెక్టుగా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టు, సింగీతం, కళ్యాణి, పోచారం వంటి ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో చేరుకున్నాయి. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి 42 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అదేవిధంగా కాకతీయ కెనాలు, సరస్వతి కెనాల్, లక్ష్మీ కెనాల్ ద్వారా నీటిని వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలుగా మారి దిగువ స్థాయికి నీటిని వదిలివేయడంతో పెద్ద ఎత్తున 3 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే సిఎస్ రాజీవ్ శర్మ 3 జిల్లాల కలెక్టర్లకు, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అదేవిధంగా రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. గత 2 ఏళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు కారణంగా డెడ్ స్టోరేజ్ స్థాయి చేరుకున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈసారి పెద్ద ఎత్తున జలకళ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి గత 2 రోజులుగా 4 లక్షల మేరకు క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వచ్చి చేరింది. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతం నుంచి కూడా 2 లక్షల క్యూసెక్ల నీరు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని గడ్డెన వాగు ప్రాజెక్టు నుంచి 1 లక్ష క్యూసెక్ల నీరు వచ్చింది. అయితే ఈసారి ఖరీఫ్ సీజన్కు సాగుకు అనుకూలంగా ఉందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అయితే పూర్తి స్థాయిలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్లో కానీ అటు రబీలో కానీ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈసారి పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది. 90 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 85 టీఎంసీలకు చేరుకుంది. 1091 అడుగులకు గాను 1090 అడుగులు చేరుకొని పూర్తి స్థాయి నిండింది. అయితే 2 ఏళ్ల తర్వాత నిండడంతో జిల్లా రైతులతో పాటు ఉత్తర తెలంగాణ రైతులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖరీఫ్, రబీ సీజన్లకు సాగునీరు, తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రజానికాన్ని, ఉత్తర తెలంగాణ జిల్లా వాసులకు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున కౌలస్నాల నుంచి ఇప్పటికే భారీ ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టు, జిల్లాలో ఉన్న పోచారం ప్రాజెక్టు కూడా ఇప్పటికే నిండిపోయింది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంకా వదిలే పరిస్థితి ఉందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొంత నీటిని వదిలిన తర్వాత గేట్లను మూసివేసే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. పూర్తి స్థాయి మట్టం చేరుకోవడంతో జిల్లా రైతులతో పాటు ఉత్తర తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 2 ఏళ్ల తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండడంతో హర్షం వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో భూపతి, HMTV, శ్రీరామ్ సాగర్.